వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిజినెస్ లైవ్. నిన్న మార్కెట్స్ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్ల నష్టంతో 26,242 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ సపోర్టింగ్ లెవెల్ 8,100 రీచ్ అవుతుంది అనుకుంటుండగానే మళ్ళీ నెగిటివ్గానే ట్రేడ్ అయింది. 21 పాయింట్ల నష్టంతో 8,061 దగ్గర క్లోజ్ అయింది. ప్రస్తుతం కూడా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 88 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. వాళ్ళ మార్కెట్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, సెక్టార్స్ వైజ్ ఎలా మూవ్మెంట్ ఉండే అవకాశాలునే మనం డిస్కషన్లో చూద్దాం. అనిల్ గారు గుడ్ మార్నింగ్. రైట్, ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? మార్కెట్స్ మనం కంటిన్యూస్గా నెగిటివ్ బయాస్ చూస్తున్నాం. సో మన మార్కెట్స్లో అంటే గ్లోబల్ కీస్ కూడా నెగిటివ్గా ఉన్నాయి అనమాట. నేను యూఎస్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యి, అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ కూడా నష్టాలతో క్లోజ్ అయ్యి, సో ఏషియన్ క్యూస్ కూడా ఇవాళన్నీ నష్టాల్లో ఉన్నాయి. సో మన మార్కెట్స్ కూడా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సో గ్లోబల్ మార్కెట్స్ నష్టాలు మన మార్కెట్లో నడిపిస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతానికైతే. సో అన్ని రంగాల స్టాక్స్ కూడా నష్టాల్లో ఉన్నాయి. కొద్దిగా ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్ రెసిలియంట్గా ఉన్నాయి. సో ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్లో కొన్ని స్టాక్స్ అంటే బాగా బీట్ అండ్ అటువంటి స్టాక్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి ఇవాళ. సో సన్ ఫార్మా ఒకటి పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో బాగా ఫాలో అయిందనమాట ఈ స్టాక్. అదేవిధంగా విప్రో అండ్ టాటా మోటార్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సిప్లా కూడా పాజిటివ్గా ఉంది. సో దీన్ని బట్టి చూస్తే లార్జ్ క్యాప్ ఐటీ అండ్ ఫార్మా కంపెనీస్ కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. సో మిగిలిన సెక్టార్స్ ముఖ్యంగా మెటల్ స్టాక్స్ బాగా బీట్ అండ్ ఇవాళ పడ్డాయి. అదేవిధంగా ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ కూడా ఫాలో అయ్యాయి అనమాట. సో దీనివల్ల మార్కెట్స్ కూడా ఒక నెగిటివ్ బయాస్ కనిపిస్తుంది, కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. సో నిఫ్టీ చూస్తే 8,000 బిలోకి పడిపోతే మరింత ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం 8,030 దగ్గర ఉంది. సో 8,100 లెవెల్ అబోవ్ కొద్దిగా సస్టైన్ అయితే మార్కెట్స్ అక్కడి నుంచి అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే మార్కెట్స్ కంటిన్యూస్గా నర్వస్గా ఉన్నాయి. సో నిఫ్టీ 8,000 లెవెల్ బిలో పడిపోతే క్లోజ్ అయితే ఇవాళ మరింత ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 8,900 లెవెల్ కూడా టచ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నెగిటివ్ బయాస్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. 8,000 బిలోకి పడిపోతే 7,900 దగ్గర ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో నెగిటివ్ బయాస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో నియర్ టర్మ్లో పాజిటివ్ క్యూస్ ఏం లేవు, న్యూస్ కూడా ఏం లేవు. సో అదేవిధంగా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనేది మార్కెట్స్ని ఎటువైపు లీడ్ చేస్తుంది అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. సో గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఉండటం కూడా మన మార్కెట్స్కి ఒక ఇదని చెప్పి ఇది కేవలం డిమానిటైజేషన్ ఎఫెక్టేనా, లేదంటే ఫెడ్ డెసిషన్ ఏదైతే ఉందో ఆ ఫెడ్ డెసిషన్ వచ్చినప్పుడు తర్వాత 2 రోజులు మార్కెట్స్ బాగానే పెర్ఫామ్ చేసేది, కానీ కంటిన్యూ ఫాల్ చూస్తున్నాం మనం. ఫెడ్ డెసిషన్ అనేది మనం ఆల్రెడీ 25 బేసిస్ పాయింట్స్ వాళ్ళు పెంచుతారని చాలా రోజుల నుంచి ఉన్న న్యూస్లో ఉన్నది. అది ఫ్యాక్టరీని అయిపోయింది ఆల్రెడీ. సో దాని తర్వాత మార్కెట్స్లో గ్లోబల్ మార్కెట్స్లో కంటిన్యూస్గా ర్యాలీ తర్వాత గ్లోబల్ మార్కెట్స్లో కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందనమాట. సో గ్లోబల్ మార్కెట్స్ పెరిగినప్పుడు మన మార్కెట్స్ పెరగలేదు, కానీ అవి పడేటప్పుడు మాత్రం మన మార్కెట్స్ పడుతున్నాయి. సో దానికి తోడు మన డొమెస్టిక్గా కూడా న్యూస్ ఏం లేవు అనమాట. న్యూస్ ఏం లేవు. నియర్ టర్మ్లో కూడా పాజిటివ్ క్యూస్ ఏం కనిపించట్లేదు. బడ్జెట్ వరకు మళ్ళీ మార్కెట్స్ సబ్డ్యూడ్గా ఉండే అవకాశం ఉందని మనం గతంలోనే చెప్పుకున్నాం. సో అది కంటిన్యూ అవుతుందన్నమాట. సో పాజిటివ్ న్యూస్ అనేది ఏదైనా మార్కెట్స్ని అంటే దానికి మార్కెట్స్కి ఒక దిశానిర్దేశం చేసే న్యూస్ లేకపోవడం వల్ల మార్కెట్స్ ఫాలో అవుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్స్లో ఇన్వెస్టర్స్కి మంచి ఛాన్స్ అనమాట. అంటే మంచి వాల్యుయేషన్స్లో, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో చాలా ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్టాక్స్ ఉన్నాయి. ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా బాగా బీట్ అండ్ డౌన్ అయినటువంటి స్టాక్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్లో బై చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్స్ ఒక డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనేది 1-2 months వరకు ఉంటుంది. ఆ తర్వాత మార్కెట్స్ యథావిధంగా మళ్ళీ కోలుకునే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మార్కెట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎంటర్ కావడం మంచిదన్నమాట. ఓకే, సో ప్రస్తుతం సెక్టార్స్ అన్నీ కూడా నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. టాప్ గెయినర్స్ లిస్ట్లో సన్ ఫార్మా 1.33% గెయిన్తో ట్రేడ్ అవుతోంది. భారతీయ ఇన్ఫ్రాటెల్ 0.77% ప్రాఫిట్తో ట్రేడ్ అవుతోంది. ఏషియర్ మోటార్స్ 0.59% ప్రాఫిట్తో ట్రేడ్ అవుతోంది. అలాగే టాప్ లూజర్స్ చూస్తే హిందాల్కో 1.42% లాస్తో ట్రేడ్ అవుతోంది. ఇండస్ ఇన్ బ్యాంక్ 1.42% లాస్తో ట్రేడ్ అవుతోంది. ఓఎన్జీసీ 1.32 లాస్తో ట్రేడ్ అవుతోంది. సో టాప్ గెయినర్స్ చూద్దాం. ఫస్ట్ మనం సన్ ఫార్మా మూవ్మెంట్ పై మీ సజెషన్ ఇవ్వాలా? సన్ ఫార్మా అంటే ఈ మధ్య కాలంలో యుఎస్ ఎఫ్టీఏ న్యూస్ తర్వాత బాగా ఫాలో అయిందనమాట. సో ప్రస్తుతం ఒక బాటమ్ ఫిషింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. ఇవాళ సన్ ఫార్మా అండ్ సన్ ఫార్మా యొక్క సబ్సిడరీ ఒకటి ఉంది, స్పార్క్ అని, అది కూడా పాజిటివ్గా ఉంది. స్పార్క్లో మనం బై చేయొచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. సో సన్ ఫార్మా అడ్వాన్స్డ్ అంటారు అనమాట దాన్ని. సో అది స్ట్రాంగ్గా కనిపిస్తుంది, మంచి రిటర్న్స్ ఇచ్చింది ఈ సంవత్సరం కూడా. సో అటువంటి స్టాక్స్లో లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. అదేవిధంగా విప్రో అండ్ ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇటువంటి స్టాక్స్ కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తున్నాయి. సిప్లా కూడా పాజిటివ్గా ఉంది. సిప్లా కూడా లార్జ్ క్యాప్ ఫార్మా కంపెనీ. సో ఇటువంటి స్టాక్స్లో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు ఇటువంటి స్టాక్స్. అయితే ఇవాళ అంటే రోజుకో సెక్టారల్ మూమెంటం జరుగుతుంది అనమాట. సెక్టర్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంటం జరుగుతుంది. సో అంటే బ్రెడ్త్ చూస్తే కూడా నెగిటివ్గా ఉందన్నమాట ఇవాళ. సో అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా బాగా ఫాలో అయ్యాయి. సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో ఫండమెంటల్స్ పరంగా బాగున్న స్టాక్స్ని ఈ లెవెల్స్లో పికప్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం.
సో సెక్టార్స్ వైజ్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం మనం. సో ఇవాళ సెక్టార్స్ వైజ్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది? ఏ సెక్టార్స్ మీద ఫోకస్ ఉంటే మంచిది? బ్యాంక్స్ అండ్ మెటల్ స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి. బ్యాంక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. సో ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనేది ఈ సెక్టార్స్కి ఏ విధమైన లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అనేది సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో బ్యాంక్స్ నియర్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేయకపోవచ్చు, వాళ్ళ క్రెడిట్ గ్రోత్ అనేది పెరగకపోవచ్చు. సో కన్జంప్షన్ తగ్గటం వల్ల వాళ్ళ క్రెడిట్ కూడా తగ్గవచ్చు, క్రెడిట్ గ్రోత్ అనేది ఒక ఇదనమాట. సో ఆ కన్సర్న్స్ వల్ల బ్యాంక్ స్టాక్స్ కంటిన్యూస్గా పడుతున్నాయి. అదేవిధంగా ఎన్బిఎఫ్సి స్టాక్స్ కూడా పడ్డాయి అనమాట. సో అదేవిధంగా మెటల్స్లో ఒక ర్యాలీ చూసాం మనం. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మెటల్స్ ర్యాలీ అయినప్పుడు గ్లోబల్ మార్కెట్స్ కూడా ర్యాలీ అయ్యాయి. సో మెటల్స్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో హిండాల్కో లాంటి స్టాక్స్ బాగా పెరిగాయి అనమాట. ఈ సంవత్సరం బాగా రిటర్న్స్ ఇచ్చినటువంటి స్టాక్స్ మెటల్ స్టాక్సే. సో అటువంటి స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో ఎఫ్ఐఎల్ అమ్మకాలు కూడా మార్కెట్స్ డౌన్ కావడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. ఎఫ్ఐఎల్ కంటిన్యూస్గా సెల్లింగ్ జరుపుతూనే ఉన్నారు. అదేవిధంగా క్రిస్మస్ హాలిడేస్ని దృష్టిలో పెట్టుకుని ఉంటే ఎఫ్ఐఎల్ వాళ్ళ బయింగ్ని వాయిదా వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్ బయాస్ కనిపిస్తుంది. అయితే డిఐఎస్ మాత్రం బై చేస్తున్నారు. నిన్న కూడా డిఐఎస్ బాగానే 1000 crores వర్త్ షేర్స్ బై చేశారు. ఎఫ్ఐఎస్ అమ్మినా కూడా డిఐఎస్ బై చేస్తున్నారు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కూడా బై చేస్తున్నాయి. అదేవిధంగా సిప్ ఇన్వెస్టర్స్ అనమాట, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ మధ్యకాలంలో బాగా మిడిల్ క్లాస్ పీపుల్స్ సిప్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో సిప్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కంటిన్యూ అవుతుంటాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో కంటిన్యూస్గా బయింగ్ కనిపిస్తుంది. అయితే ఎఫ్ఐఎస్ మాత్రం అమ్ముతున్నారు. మళ్ళీ ఎఫ్ఐఎస్ బయింగ్ మొదలైనప్పుడు మార్కెట్స్ మళ్ళీ కోలుకునే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం హిందాల్కో ఒకసారి చూస్తే 1.42% లాస్ తో ట్రేడ్ అవుతుంది. సో రీజన్ ఏంటి? హిందాల్కో మూవ్మెంట్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది? అదే హిందాల్కో కానీ ఇతర మెటల్ స్టాక్స్ కానీ హిందాల్కో నెగిటివ్గా ఉంది. 165 రూపీస్ దగ్గర ఉంది. ఈ మధ్య కాలంలో బాగా పెరిగినటువంటి స్టాక్స్లో ఇది కూడా ఒకటి అనమాట, మెటల్ స్టాక్స్లో. సో హిందాల్కో అండ్ వేదాంత కంటిన్యూ ఫిబ్రవరి 2016 తర్వాత కంటిన్యూగా రైజ్ అవుతూనే ఉంది. అదే కంటిన్యూస్గా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఈ సంవత్సరం. హిందాల్కో అండ్ వేదాంత ఇటువంటి మెటల్ స్టాక్స్లో కంటిన్యూస్ పాజిటివ్ బయాస్ చూసాము. ఆ తర్వాత ఇప్పుడు ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు వీటిలలో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవాళ నెగిటివ్గా కనిపిస్తున్నాయి. రైట్, ఇండస్ఇండ్ బ్యాంక్ పై మీ సజెషన్? ఇండస్ఇండ్ బ్యాంక్ మంచి వాల్యుయేషన్స్లో ఉంది. లాంగ్ టర్మ్ కోసం అయితే ఇటువంటి ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ ఇతర ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ బై చేయొచ్చు. అయితే ఈ ఫాల్ ఇంక కొంతకాలం ఉంటుంది కాబట్టి వెయిట్ చేయడం బెస్ట్. ప్రస్తుతానికైతే వెయిట్ చేయడం బెస్ట్. సో తర్వాత ఇంకా డిక్లైన్స్లో బై చేయడం బెటర్ అండి. ఓఎన్జీసీ అండ్ ఆయిల్ అండ్ గ్యాసెస్ స్టాక్స్లో కూడా నెగిటివ్ బయాస్ కనిపిస్తుంది. ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెట్స్లో అంటే క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పెరిగినప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ కొద్దిగా అప్వర్డ్ మూమెంట్ చూసాం మనం. ఆ తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్లో కూడా ఒక నెగిటివ్ బయాస్ కనిపిస్తుంది. ఓకే, సో ఇది కూడా ఫిబ్రవరి ఫాల్ తర్వాత వరుసగా ప్రాఫిట్స్తో ట్రేడ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ గురించి 452 దగ్గర ట్రేడ్ అవుతుంది. బై చేయడానికి మంచి పొజిషన్ అంటారా? యాక్సిస్ బ్యాంక్ కూడా బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా కొద్ది కాలం వెయిట్ చేయడం బెటర్ అండి. సో బ్యాంక్ స్టాక్స్లో అంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉండనున్నాయి, అదేవిధంగా ఎన్పిఎస్ ఎలా ఉండనున్నాయి, ఈ ఇష్యూస్ అన్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సో అంత హర్రీగా కొనాల్సిన అవసరం ఏం లేదు. సో 1-2 quarters వరకు కూడా సైడ్ లైన్స్లోనే మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది బ్యాంక్ స్టాక్స్. ఓకే, సెక్టార్స్ విషయానికి వస్తే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనేది రియల్టీ సెక్టార్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అంటే కొన్ని వచ్చే డేస్లో ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉందంటే? రియల్ ఎస్టేట్ సెక్టర్ అంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎక్కువ లావాదేవీలన్నీ బ్లాక్ మనీతో నడుస్తుంటాయి. సో అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఎక్కువగా ఉంటారన్నమాట. సో మనం టౌన్స్లో చూసినా అదేవిధంగా పెద్ద సిటీస్లో చూసినా అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఉంటారు. సో వాళ్ళు అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఏం ఉండదు మనీ. సో వాళ్ళు క్యాష్ లావాదేవీలే ఎక్కువగా జరుపుతుంటారు. సో దానివల్ల ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఆ రంగంపై ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ సెక్టర్లో ఆర్గనైజ్డ్ ప్లేయర్స్కి ఇది లాభం అనమాట. సో ఆర్గనైజ్డ్ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి కొన్ని, ఒబ్రాయ్ రియాలిటీ కానీ, సన్టెక్ రియాలిటీ కానీ, అదేవిధంగా డిఎల్ఎఫ్ కానీ, ఇటువంటి ఆల్మోస్ట్ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఎక్కువ లిస్ట్ అవి ఉంటాయి కదా మార్కెట్. అటువంటి కంపెనీస్కి లాభం అనమాట. ఎందుకంటే వాళ్ళు దాదాపు ట్రాన్స్పరెంట్గానే ఉంటుంటాయి వాళ్ళవి లావాదేవీలన్నీ, అన్ని త్రూ బ్యాంక్ త్రూ చెక్ జరుపుతుంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పటికి వాళ్ళు ఎఫెక్ట్ ఉండదు అనమాట. సో దానివల్ల ఈ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ లాభపడే అవకాశం ఉంటుంది. ముందు వీళ్ళ బిజినెస్ ఎక్కువ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్టాక్స్ ఇప్పుడు ఈ లెవెల్స్లో బై చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇవాళ చూస్తే ఒబ్రాయ్ రియాలిటీ పాజిటివ్గా కనిపిస్తుంది, 304 రూపీస్ దగ్గర ఉంది. అదేవిధంగా శోభా డెవలపర్స్ కూడా మంచి ప్లేయర్, అది కూడా మంచి కంపెనీ అనమాట, రియల్ ఎస్టేట్ కంపెనీలో. సన్టెక్ రియాలిటీ కూడా చాలా మంచి కంపెనీ. అదేవిధంగా డిఎల్ఎఫ్ 116 రూపీస్ దగ్గర ఉంది. ఈ మధ్య కాలంలో 110 రూపీస్ నుంచి పెరిగింది అనమాట. సో ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే మార్కెట్స్
బాగా ఫాలో అయినప్పుడు ఇటువంటి స్టాక్స్ కూడా మార్కెట్స్లో సెంటిమెంట్ ట్రెండ్ ఏ విధంగా ఉంటే స్టాక్స్ కూడా అదే విధంగా పెర్ఫామ్ చేస్తుంటాయి. మార్కెట్స్ Okay. కొద్దిగా కోలుకున్నప్పుడు ఇటువంటి స్టాక్స్లో అప్వర్డ్ మూమెంట్ ఉండే ఛాన్స్. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. కడప నుంచి శివప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం మందన ఇండస్ట్రీస్ నెక్స్ట్ ఫ్యూచర్ లో డిజిటలైజేషన్ ఎక్కువ ఉంటుంది కదా మేడం. ఫ్యూచర్స్ లో డిఎల్ఎఫ్ బై చేశారా? డిఎల్ఎస్ కాదు మేడం, ఫ్యూచర్ లో డిజిటలైజేషన్ ఎక్కువ ఉంటుంది కదా, డిజిటల్ సెక్టర్ బాగుంటుంది అంటున్నారు కదా. ఓకే, ఆ డిజిటల్ సెక్టర్ లో ఏదైనా ఒక మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పండి మేడం. మందన ఇండస్ట్రీస్ ఈ రెండు చెప్పండి మేడం. ఓకే. ఇక మందన ఇండస్ట్రీస్ ఈ మధ్య కాలంలో బాగానే పెరిగిందండి. సో ఇది 5% పెరిగింది ఇవాళ. దీన్ని కూడా బై చేసుకోవచ్చు అండి. ఇది లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నట్టయితే బై చేయొచ్చు. ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి ఈ స్టాక్. సో దీన్ని ప్రస్తుతం అయితే 34 రూపీస్ దగ్గర ఉంది. దీన్ని లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. అదేవిధంగా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందంటే రకరకాల సెక్టర్స్ పైన డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉంది. ఈ బ్యాంక్స్ ఇటువంటి కన్జంప్షన్ ఓరియంటెడ్వి ఈ నియర్ టర్మ్లో కొద్దిగా నెగిటివ్ బయాస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ లాభపడే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి వాటిలో మనం గతంలో చెప్పుకున్న టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అనేది ఇది ఏటీఎం రీకాలిబ్రేషన్స్ తయారు చేస్తుంటారు. అదేవిధంగా ఏటీఎం సర్వీసెస్ అందిస్తుంటారు. సో అదేవిధంగా హెచ్సిఎల్ ఇన్ఫో అనే కంపెనీ ఉంది. అది పిఓఎస్ మిషన్స్, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ సర్వీసెస్ కానీ సేల్స్ కానీ వాళ్ళు చేస్తుంటారు. అటువంటి కంపెనీస్ లాభపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీస్ కొన్ని ఉన్నాయి. అరుణ్ ప్రోలో సిస్టమ్స్ లాంటి స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీస్ ఇవి కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి అనమాట. అటువంటి స్టాక్స్ని మనం డిక్లైన్స్లో బై చేసుకుంటే లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ వేణు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, వేణు గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మాకంటే మేము కొత్తగా మామూలుగా షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం. కొంచెం మాకు మీ సలహా ఏమని సార్? యా, స్టాక్ మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలంటే మీరు డీమార్ట్ అకౌంట్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతం ట్రెండ్ చూస్తే మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి. కొంతకాలం వెయిట్ చేయడం మంచిది. కొంతకాలం మీరు మార్కెట్స్ని గమనించండి, అండర్స్టాండ్ చేసుకోండి. ఆ తర్వాత ఫండమెంటల్స్గా బాగున్నటువంటి స్టాక్స్ ఈ మధ్య బాగా బీట్ అండ్ డౌన్ అయినటువంటి స్టాక్స్ని బై చేయండి. ముఖ్యంగా ఎన్బిఎఫ్సిస్ కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్ కానీ, ఉజ్జీవన్ ఫైనాన్స్ కానీ, సాటిన్ క్రెడిట్ కానీ ఇటువంటి కంపెనీస్ బాగా ఫాలో అయ్యాయి. దాదాపు 30% ఫాలో అయ్యాయి అనమాట హయ్యర్ లెవెల్స్ నుంచి. ఇటువంటి స్టాక్స్లో బై చేయండి. అదేవిధంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. క్యాన్ఫిన్ హోమ్స్ కానీ, అదేవిధంగా ఈ మధ్య లిస్ట్ అయినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ కానీ ఇటువంటి కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. 1 year పర్స్పెక్టివ్తో ఈ కంపెనీస్లో బై చేస్తే. అదేవిధంగా కెమికల్స్, డైస్ అండ్ పిగ్మెంట్స్, అదేవిధంగా లిండే ఇండియా లాంటి ఆటో యాన్సిలరీ కంపెనీస్ ఇటువంటి వాటిలో మీరు డిక్లైన్స్లో బై చేయండి. ఒకేసారి కాకుండా 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేస్తే నియర్ టర్మ్లో మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్స్లో చాలా స్టాక్స్ ఇప్పుడు మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో దొరుకుతున్నాయి. ఈ లెవెల్స్లో ఒకేసారి కాకుండా 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేయండి లాంగ్ టర్మ్ కోసం. మెయిల్ చూద్దాం. ఎస్బీఐ షేర్స్ని బై చేశారు, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఏ లెవెల్స్లో బై చేశారు? 1214. ఎస్బీఐ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయాలి, ఎందుకంటే బాగా బీట్ అండ్ డౌన్ అయినటువంటి స్టాక్. లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయొచ్చు. ఎస్బీఐ ఒక న్యూస్ కూడా ఉంది, వాళ్ళ ఫండ్ రైజింగ్ ప్లాన్ కూడా ఉంది. సో ఫండ్ రైజింగ్ ప్లాన్ అంటే ఎఫ్పిఓ ద్వారా వాళ్ళు దాదాపు 15,000 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టు ఒక న్యూస్ ఉందన్నమాట నిన్న. సో దానివల్ల నిన్న కొద్దిగా పాజిటివ్గా ఉంది. బ్యాంక్ స్టాక్స్ మిగిలిన ఫాలో అయినప్పటికీ ఎస్బీఐ పాజిటివ్గా ట్రేడ్ అయిందనమాట. సో ఎస్బీఐని ఈ లెవెల్స్లో బై చేయొచ్చు, లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయొచ్చు అనమాట. రైట్, వన్ మోర్ మెయిల్. ధన్సరి పెట్రోల్ కెమికల్స్ అలాగే కర్ణాటక బ్యాంక్ ఫర్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చా? రిషి టెక్స్ ఆల్సో. దున్షేరి అవాయిడ్ చేయొచ్చండి, అది అంత యాక్టివ్గా ట్రేడ్ అయ్యే స్టాక్ కాదు. అయితే కర్ణాటక బ్యాంక్ మాత్రం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా ఫాలో అయ్యాయి. సో కర్ణాటక బ్యాంక్స్ని కూడా డిక్లైన్స్లో బై చేయొచ్చు. స్మాల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ అని చెప్పొచ్చు కర్ణాటక బ్యాంకు. దీన్ని లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. రిషి టెక్స్ అది కూడా అంత నోన్ కంపెనీ ఏం కాదు. టెక్స్టైల్ స్టాక్స్లో జేబీఎఫ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ని బై చేయడం బెటర్ అండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ జనార్దన్ గారు పంపించారు. అల్ట్రా మెరైన్ 178 దగ్గర బై చేశారు, 4% లాస్తో ఉన్నారు. సో దీన్ని హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అలాగే ర్యాలీస్ ఇండియా 231 దగ్గర బై చేశారు, 15% లాస్తో ట్రేడ్ అవుతోంది. బోడల్ కెమికల్ 128 దగ్గర బై చేశారు, 2% లాస్తో ట్రేడ్ అవుతోంది. బగేరియా ఇండియా 358 దగ్గర బై చేశారు, 9% లాస్తో ట్రేడ్ అవుతోంది. బేయర్ కాప్సిక్ 4520 దగ్గర బై చేశారు, 10% లాస్తో ట్రేడ్ అవుతోంది. ఈయన బై చేసిన కంపెనీస్లో చాలా డైస్ అండ్ పిగ్మెంట్స్ సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి. బగేరియా ఇండస్ట్రీస్ కానీ, అల్ట్రామెరైన్ పిగ్మెంట్స్ కానీ,
ఇవన్నీ మంచి స్టాక్సే. అయితే మార్కెట్స్తో పాటు ఫాలో అయ్యాయి ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్ వ్యూతో ఉంటే పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బేయర్స్ క్రాప్ సైన్సెస్ కూడా మంచి స్టాకు. ఇది లీడింగ్ కంపెనీ అనమాట. ఇది అగ్రోకెమికల్స్ కానీ అదేవిధంగా సీడ్స్ కానీ తయారు చేసే కంపెనీ. సో ఇది లాంగ్ టర్మ్లో లాభపడే అవకాశం ఉంటుంది. ఇటువంటి స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయడం బెటర్. మార్కెట్స్ ఫాలో అయినప్పుడు ఇటువంటి స్టాక్స్లో కూడా నెగిటివ్ బయాస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్స్తో పాటు ఈ స్టాక్స్ కూడా మళ్ళీ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే, నెక్స్ట్ రాములు హుస్నాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో రాములు గారు చెప్పండి. మా దగ్గర ఒక 100 ఆయాన్ ఎక్స్చేంజ్, ఓకే 200 టెక్నో ఫ్యాబ్, ఒక 1000 నితి షేర్స్ ఉన్నాయి మేడం. ఓకే అయాన్ ఎక్స్చేంజ్, ఇంకోటి ఏంటండి? టెక్నో ఫ్యాబ్ అయాన్ ఎక్స్చేంజ్ ఎంతలో బై చేశారు? నేను 310 రూపాయలలో తీసుకున్నానండి. ఎక్కువ మొమెంటం ఉండదండి ఈ స్టాక్స్లో. ఓన్లీ బిఎస్సీలోనే ట్రేడ్ అవుతుంది అయాన్ ఎక్స్చేంజ్. ప్రస్తుతం 289 రూపీస్ దగ్గర ఉంది. ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉందండి ఇది. సో అయితే టెక్నికల్స్ పరంగా ఎక్కువ వాల్యూమ్స్ లేవు అనమాట. వాల్యూమ్స్ జంప్ అయినప్పుడు మళ్ళీ మార్కెట్స్ కోలుకున్నప్పుడు ఈ స్టాక్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ వ్యూతో ఉండండి. అయాన్ ఎక్స్చేంజ్ మంచి స్టాకే, పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ స్టాక్ సజెషన్స్ అనిల్ గారు. స్టాక్స్ విషయానికి వస్తే ఇవాళ ఇందాక ఒక కాలర్ అడిగినట్టు డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏ స్టాక్స్ పైన ఉంటుందని అడిగాడు ఆయన. సో డిమానిటైజేషన్ ఎఫెక్ట్లో లాభపడే స్టాక్స్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగినటువంటి స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ చూసాం. అటువంటి స్టాక్స్ ఇవాళ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో ఆర్ సిస్టమ్ ఇంటర్నేషనల్ అని ఉంది, దాదాపు 64 రూపీస్ దగ్గర ఉంది. అది 4% పెరిగింది. ఫర్దర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సొనాటా సాఫ్ట్వేర్, డీ లింక్ ఇండియా, మైండ్ ట్రీ ఇటువంటి స్టాక్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. రోల్టా ఇండియా అండ్ ఎంఫసిస్ కూడా పాజిటివ్గా ఉంది. ఈ స్టాక్స్ నియర్ టర్మ్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. సో డీ లింక్ కూడా ఇది డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఈ న్యూస్తోనే పెరిగిందనమాట ఈ స్టాక్స్. సో ఈ స్టాక్స్ ఇందాక కాలర్ అడిగిన దానికి సమాధానం అనమాట. ఆర్ సిస్టమ్స్, సొనాటా, డీ లింక్, మన రోల్టా, ఎంఫసిస్, జికోమ్ ఎలక్ట్రానిక్స్ ఇటువంటి స్టాక్స్ అన్ని లాభపడే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్, క్రూడ్ పై ఇవాళ మీ సజెషన్. గోల్డ్ అండ్ సిల్వర్లో మనం చూస్తున్నాం లాస్ట్ 2 వీక్స్లో దాదాపు 11% గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గాయి అనమాట. సో ప్రీషియస్ మెటల్స్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ లాంటిది కనిపిస్తుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ స్ట్రెంత్ అయింది కాబట్టి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ నియర్ టర్మ్లో రేంజ్ బౌండ్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా క్రూడ్ కూడా షార్ప్గా పెరిగిన తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది క్రూడ్లో కూడా. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా డౌన్ అయ్యాయి. సో క్రూడ్ మార్కెట్స్తో పాటు క్రూడ్ కూడా ఫాల్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇవాళ స్టాక్స్ విషయానికి వస్తే BEML ఒకటి పాజిటివ్గా కనిపిస్తుంది. దాదాపు 3,40,000 షేర్స్ ట్రేడ్ అయ్యాయి ఈరోజు. 935 రూపీస్ దగ్గర ఉంది. ఇది ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ చూస్తే దాదాపు 920 స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని 950 టార్గెట్ కోసం బై చేయొచ్చు. ప్రస్తుత లెవెల్స్లో 935 దగ్గర ఉంది BEML. నిఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ 60 పాయింట్స్, 53 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 160 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతోంది. సో నిఫ్టీ సెల్ చేయడం మంచి ఆప్షన్ అనుకోవచ్చా ఇప్పుడు? అంటే కంటిన్యూస్గా 7 డేస్గా ఫాలో అవుతుంది మార్కెట్స్లో ఒక పుల్ బ్యాక్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ లెవెల్స్లో రిస్క్ తీసుకోవటం కొద్దిగా ఇదే అని చెప్పొచ్చు. సో దాన్ని బట్టి చూస్తే మార్కెట్స్ అంటే నెగిటివ్ బయాస్ అయితే కనిపిస్తుంది, కానీ ఈ ఫాల్ ఎక్కడ అరెస్ట్ అవుతుంది అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. అయితే 8,000 బిలో పడిపోతే మాత్రం మార్కెట్స్లో 7,900 దగ్గర ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఫాల్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం న్యూస్ ఏం లేవు, నియర్ టర్మ్లో న్యూస్ ఏం లేవు. అదేవిధంగా గ్లోబల్ క్యూస్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే మార్కెట్స్లో ఫాల్ కంటిన్యూ అయ్యే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఒక్కొక్కసారి మనం కంటిన్యూస్ మార్కెట్ ఫాల్ ఉంది కాబట్టి ఒకసారి పుల్ బ్యాక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ప్రస్తుతం డిక్లైన్స్ 1097 ఉన్నాయి, అడ్వాన్సెస్ 470 ఉన్నాయి, అన్చేంజ్డ్ 81. ఆటో సెక్టర్ గురించి మీ కామెంట్ ఏంటి? ఆటోమొబైల్ స్టాక్స్ కూడా కన్జంప్షన్ ఓరియంటెడ్ థీమ్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నాయి. సో ఆటో స్టాక్స్ కూడా నిన్న కూడా మనం న్యూస్లో చూసాం అనమాట. సో ఆటో సేల్స్ తగ్గే అవకాశం ఉంటుంది అని టైర్ స్టాక్స్ కూడా పడ్డాయి అనమాట నిన్న. ఆటో అనుబంధ రంగాల్లో స్టాక్స్ అన్ని కూడా పడ్డాయి. సో సిఎట్ లాంటి స్టాక్స్ కూడా పడ్డాయి అనమాట. సో వాళ్ళ ఆల్రెడీ కంపెనీస్ కూడా చెప్పాయి అనమాట దాదాపు నియర్ టర్మ్లో వాళ్ళ డిమాండ్ తగ్గనుందని చెప్పాయి. సో ఈ కన్జంప్షన్ ఎఫెక్ట్ అనేది, క్యాష్ క్రాంచ్ ఎఫెక్ట్ అనేది అన్ని రంగాలపైన కనిపిస్తుంది. సో ఆటోమొబైల్ రంగం పైన కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్, ఆటో యాన్సిలరీస్, బ్యాటరీస్ ఇటువంటి స్టాక్స్ అన్నిటిపైన కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. గత వారం రోజులుగా మార్కెట్స్ ఫాల్ చూస్తుంటే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనేది మార్కెట్స్పై ఏ విధంగా ఉన్నది అనేది మనకు క్లారిటీ వచ్చేసింది అనమాట. ఓకే అండి, నెక్స్ట్ కిట్టు గారు లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, చెప్పండి. యూనిటెక్ 4 లోను జీవీకే 5.4 లో ఉంచుకోవచ్చా అమ్మొచ్చా? ఫస్ట్ స్టాక్ ఏమన్నారండి? యూనిటెక్ అది మీరు ఏ లెవెల్లో కొన్నారు? 4. యూనిటెక్ లాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడమే బెటర్ అండి. ఆ స్టాక్లో వాళ్ళు
ప్రాఫిట్స్ ఏం లేవు, అదేవిధంగా వాళ్ళకి డెట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి స్టాక్స్ని బై చేయకపోవడం మంచిది. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో కావాలంటే ఆర్గనైజ్డ్ ప్లేయర్స్లో చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు శోభా డెవలపర్స్ కానీ, సన్టెక్ రియాలిటీ కానీ, డిఎల్ఎఫ్ కానీ ఇటువంటి స్టాక్స్ని ప్రిఫర్ చేయడం మంచిది. యూనిటెక్ని అవాయిడ్ చేయడమే బెటర్ అండి. రైట్, బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మూమెంట్స్ అండ్ టెక్నికల్ లెవెల్ సజెషన్స్. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కంటిన్యూస్గా ఫాలో అవుతుందండి. సో బ్యాంక్ నిఫ్టీని కూడా అంటే బ్యాంక్ స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే 17,975, అదేవిధంగా అది కూడా బ్రీచ్ అయితే 17,852 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ అండి. ప్రస్తుతం సన్ ఫార్మా టాప్ గైనర్స్ లిస్ట్లో ఉంది, ఏషియన్ మోటార్స్ కూడా టాప్ గైనర్స్గా ఉంది, అరబిందో ఫార్మా. సో ఫార్మా సెక్టార్ ఎలా ఉండే ఛాన్స్ ఉన్నాయి? అరబిందో ఫార్మా ప్రెసెంట్ 0.32% గెయిన్ తో ట్రేడ్ అవుతుంది. అరబిందో ఫార్మా కూడా యుఎస్ఎఫ్డిఏ వార్నింగ్స్ 20 న్యూస్ వల్ల ఫాల్ అయింది. ఈ మధ్యకాలంలో బాగా ఫాల్ అయింది అనమాట. ఈ స్టాక్ కూడా మంచి అట్రాక్టివ్గా కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం. అయితే ఈ ఫాల్ ఎక్కడ అరెస్ట్ అవుతుందో చెప్పలేము. అయితే ఇంకో 5% కూడా ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఈ డిక్లైన్స్లో అరబిందో ఫార్మా లాంటి స్ట్రాంగ్ కంపెనీస్ని బై చేయొచ్చు. ఫండమెంటల్స్ పరంగా చాలా అట్రాక్టివ్ కంపెనీ, వాళ్ళ వాల్యుయేషన్స్ బాగున్నాయి, మేనేజ్మెంట్ కూడా బాగుంది, అదేవిధంగా వాళ్ళ క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. కాబట్టి ఇటువంటి స్టాక్స్ని మనం లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. అరబిందో ఫార్మా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ ఇన్ ఫార్మా సెక్టర్, బై చేయొచ్చు డిక్లైన్స్లో. సో ప్రెసెంట్ నెగిటివ్గా అన్ని సెక్టార్స్ మూవ్ అవుతున్నాయి, కానీ ఎఫ్ఎంసీజీ కొంచెం బెటర్గా ఉన్నట్లుంది. ఇది కూడా నెగిటివ్గానే ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే కొంచెం బెటర్గా ఉంది. ఎఫ్ఎంసీజీ ఎందుకంటే హిందుస్థాన్ లీవర్ ఒకటి పాజిటివ్గా కనిపిస్తుంది. ఇవాళ పాజిటివ్గా ఉన్న స్టాక్స్లో సన్ ఫార్మా, టాటా మోటార్స్, హిందుస్థాన్ లీవర్ అండ్ విప్రో ఈ 4 మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి నిఫ్టీలో. సో ఎఫ్ఎంసీజీ కొద్దిగా పాజిటివ్గా ఉండటం కానీ హిందుస్థాన్ లీవర్ పాజిటివ్గా ఉండటం, అదేవిధంగా సన్ ఫార్మా కూడా పాజిటివ్గా ఉండటం వల్ల ఫార్మా ఇండెక్స్ కూడా కొద్దిగా అంత బాగా ఫాల్ కాలేదని చెప్పొచ్చు. రైట్, అలాగే క్రిస్మస్ హాలిడేస్ వస్తున్నాయి. సో జనవరి 1st కూడా రాబోతోంది. సో మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? మార్కెట్స్ అంటే ఎఫ్ఐఏలు మార్కెట్స్కు హాలిడే మూడ్లో ఉన్నారు. సో మార్కెట్స్ దూరంగా ఉండటం వల్ల వాళ్ళు కొనుగోళ్లు తగ్గించారని చెప్పొచ్చు. సో దాన్ని బట్టి చూస్తే మార్కెట్స్ ఒక స్లగిష్నెస్ అండ్ నెగిటివ్ బయాస్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మార్కెట్స్ బాగా కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి కాబట్టి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ లాంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవాళ రేపు 2 days మాత్రమే మార్కెట్స్ ట్రేడ్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ ఎలాగో క్రిస్మస్ రేపు వీకెండ్ కాబట్టి రేపు కూడా మార్కెట్స్లో నెగిటివ్ బయాస్ ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇవాళ చూస్తే షార్ప్గా ఫాలో అవుతున్నాయి. నిన్న చూస్తే మనం లిమిటెడ్ నేరో రేంజ్లోనే ట్రేడ్ అవుతున్నట్టు కనిపించాయి మార్కెట్లు. అక్కడి నుంచి ఒక కొద్దిగా ఈ నెగిటివ్ బయాస్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో లైమ్ లైట్లో ఉన్న స్టాక్స్ అండ్ స్టాక్స్ విషయానికి వస్తే స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయి. ప్రస్తుతం చూస్తే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలివర్, సన్ ఫార్మా అండ్ విప్రో ఈ 4 మాత్రమే పాజిటివ్గా కనిపిస్తున్నాయి. రైట్ అండి. ఆయిల్ అండ్ గ్యాస్ గురించి ఇది 74% లాస్తో ట్రేడ్ అవుతుంది ఈ సెక్టర్. ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్లో అన్నిట్లలో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది మనకు. సో అన్ని స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి. సో ఆ సెక్టర్ కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్, అదేవిధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా నెగిటివ్ బయాస్తోనే ట్రేడ్ అవుతున్నాయి ఈరోజు. క్యాపిటల్ గూడ్స్ భారీ లాస్తో ట్రేడ్ అవుతుంది 106. మెటల్స్ కూడా మనం ఆల్రెడీ మెటల్స్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి క్యాపిటల్ గూడ్స్లో ఎలాంటి మూమెంట్ ఉండొచ్చు అంటారు? అన్నిట్లో కూడా నెగిటివ్ బయాస్ కనిపిస్తుందండి ఈరోజు. సో మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి కాబట్టి అన్ని స్టాక్స్ ఫాలో అవుతున్నాయి. ఓన్లీ ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్ మాత్రమే ఈరోజు కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మిగిలిన సెక్టర్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. రైట్ అండి. సో సెక్టర్స్ గురించి ఒక ఫుల్ పిక్చర్ అయితే వచ్చింది. రైట్, ఇవాళ డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఉన్నాయి అనిల్ గారు. ఐ డోంట్ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ బిజినెస్ లైవ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీట్ ఉందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.